పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. మంచి చేయాలని అనుకుంటే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారాయణ అన్నారు. బీఆర్సీ స్కూల్ ని రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దామన్నారు. యువనేత లోకేష్ కూడా మంగళగిరిలో ఒక స్కూల్ ను ఆధునీకరిస్తున్నారని చెప్పారు. ఏపీ శాసన మండలి చైర్మన్ ను కలిశారు వైసీపీ ఎమ్మెల్సీలు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి మీద చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. తనపై 50 మంది రాళ్లు కర్రలతో దాడి చేశారన్నారు రమేష్ యాదవ్. పులివెందుల్లో రక్త చరిత్ర సృష్టిస్తున్నారని, రిగ్గింగ్ చేసైనా గెలవాలని చూస్తున్నారని చెప్పారు. ఈసీ భారీ కుట్రకు తెరలేపిందని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. నల్లగొండవారిపల్లె పోలింగ్ బూత్ మారుస్తున్నారని చెప్పారు. 4 కిలోమీటర్లు వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఎక్కువ మంది ఓటు వేయకూడదని టీడీపీ కుట్ర చేస్తోందన్నారు. లిక్కర్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. మద్యం కేసులో అరెస్టులను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఏ విషయంలోనూ వైసీపీకి బీజేపీ మద్దతు గానీ, కేంద్రం సపోర్టు గానీ లేదన్నారు. గతంలోనూ ఇప్పుడు కూడా వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ ఫైట్ చేస్తోందన్నారు. లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ ఖాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. బిగ్ బాస్ కు సంబంధించిన ఆధారాలు సిద్ దగ్గరున్నాయని చెప్పారు. జగన్ ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చన్నారు నల్లమిల్లి. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు మంత్రి సవిత. లీజులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం లేదని స్పష్టం చేశారు. వైసీపీ వాళ్లు దాడులు చేసి తమపై నెపం నెడుతున్నారని ఆరోపించారు. పులివెందుల రావడానికి వివేక కుటుంబం భయపడుతోందన్నారు. గత 5 ఏళ్లు తనను తుదుముట్టించడానికి కుట్ర జరిగిందన్నారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. కేసులు పెట్టి వేధించడంతో పాటు చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. వివేక మర్డర్ కేసులో అన్యాయంగా తమను ఇరికించారన్నారు ఆదినారాయణ రెడ్డి. వైఎస్ సునీత వ్యాఖ్యలకు మేరుగా నాగార్జున కౌంటర్ ఇచ్చారు. వివేక హత్య కేసులో సునీతను టీడీపీ ఓ పావులా వాడుకుంటోందన్నారు. చంద్రబాబు చేతిలో సునీత కీలుబొమ్మలా మారారని ఆరోపించారు. ఎన్నికలు వస్తేనే సునీత బయటకొస్తూ ఉంటారన్నారు మేరుగా నాగార్జున. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన అవినాష్ రెడ్డి తమ కుటుంబానికి ద్రోహం చేస్తారని ఊహించలేదన్నారు వైఎస్ సునీత. హత్య అని తెలిసిన తర్వాత ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ రెడ్డి కలిసి చంపారని, తనతో పేపర్పై సంతకం చేయించాలని చూశారన్నారు సునీత. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.